క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. డిసెంబర్ నెల 7వ తేదీ 2025. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, కీర్తనల గ్రంథము 147వ కీర్తన 6వ చరణం. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కూడా దేవుని ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. అవును, దేవుని ఆశీర్వాదం లేకుండా మన కష్టార్జితము ద్వారా మనము ఎలాంటి ప్రయోజనాన్ని పొందుకోలేం. ఎంత కష్టపడినా కూడా దేవుని ఆశీర్వాదం మనకు చాలా అవసరం. దేవునికి మహిమ కలుగునుగాక. మరి దేవుని ఆశీర్వాదం మనకు తోడుగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? దీనులుగా ఉండాలి, తగ్గింపు జీవితం కలిగి ఉండాలి, మంచి మనస్సు కలిగి ఉండాలి. అలాంటి దీనత్వము కలిగి ఎవరైతే జీవిస్తూ ఉంటారో, అలాంటి సాత్వికమైన మనస్సు కలిగి ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారిని దేవుడు లేవనెత్తువాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే చాలామంది పరిస్థితి సరిగ్గా లేదని దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. ఆదివారమే పనులు పెట్టుకొని, ప్రయాణాలు పెట్టుకొని దూరంగా వెళుతూ ఉంటారు. దేవుని మందిరంలో గడపవలసిన సమయాన్ని, దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపవలసిన సమయాన్ని కూడా తమ పనుల కొరకు, వ్యాపారాల కొరకు, ఉద్యోగాల కొరకు, డబ్బు సంపాదన కొరకు వెచ్చిస్తూ ఉంటారు. ఇది చాలా మూర్ఖత్వం ప్రియులారా. ఎందుకంటే దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని మనం దేవునికి ఇవ్వాలి. దేవుని సన్నిధిలో గడపవలసిన సమయాన్ని మనము గడపాలి. అప్పుడే మన స్థితిగతి ఏదైనా, ఒకవేళ దరిద్రులుగా బ్రతుకుచున్నా, దీనులుగా ఉన్నా, లేమిలో ఉన్నా దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. అలా కాదని స్థితి బాగాలేదని